नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्मै नम इदमिदं भूय एवास्तु भूयः. आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं. श्रीमते रामानुजाय नमः. ओं श्रीरङ्गनाथाय नमः. श्रीकृष्णपरब्रह्मणे नमः. क्रोधिनाम संवत्सर पवित्र మార్గశిర మాస ధనుర్మాస తిరుప్పావై వ్రత సందర్భంగా జగజ్జనని ఆండాళ్ గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావై దివ్య వాంగ్మయ సేవకు ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியள் பொக்கு முகந்து கொடாறு தேரி ஊழி முதல் வனுர்வம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாளாதே சார்கமுதைத்த சரமளை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిళిందేలోర్ ఎంబావాయ్. ఇది ఈ 4వ రోజు నాటి పాశురం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை కరవేల్. ఆళి అంటే గంభీరుడైన గంభీర స్వభావం కలిగిన, మళై కన్నా పర్జన్యుడు వర్షాన్ని కురిపించే మేఘముల నాథుడైన పర్జన్యుడు. ఆళిమళై కన్నా ఒండ్రు నీ కై కొరవేల్. ఒండ్రు నీ కై కొరవేల్. నీవు ఏమాత్రము కై అంటే దాతృత్వం, నీ దాతృత్వంలో సంకోచం లేకుండా. ఆళియుళ్ పొక్కుముగందు కొడారు తేరి. ఆళియుళ్ సముద్రంలో, నడి సముద్రంలో. పుక్కు ఆళియుళ్ పుక్కు నడి సముద్రంలోకి ప్రవేశించి ముగందు కొడు నీటినంతను పీల్చివేసి, ఆర్త్ గర్జించి, ఏరి ఆకాశాన్ని అధిరోహించి. ఆళియుళ్ పొక్కు ముగందు కొడారు తేరి ఊళి ముదల్వనుర్వం పోల్ మెయ్ కరుత్తు. ఊళి ముదల్వన్ సకల పదార్థాలకు కారణమైన, సమస్తమునకు కారకుడైన, కర్త అయిన నారాయణుని యొక్క ఉరువం పోల్. ఉరువం పోల్, ఉరువం మూర్తి వలె, ఆ నారాయణ మూర్తి వలె. మెయ్ కరుత్తు. కరుత్తు మనం కర్రీ, నల్లని అని తెలుగులో అనుకున్నట్ట. కరుత్తు అంటే నల్లని. మెయ్, మై అని సంస్కృతంలో అయినా తెలుగులో అయినా మేను అందులోంచే వచ్చింది, శరీరము. కరుత్తుమై నల్లని శరీరం కలిగిన, పాళియందోళుడై పర్బనాభన్ కయ్యిల్. పాళియందోళుడై పర్బనాభన్ కయ్యిల్. విశాలమైన సుందరమైన భుజములు గల పద్మనాభన్ కయ్యిల్. పద్మనాభుడి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కయ్యిల్ అంటే చేతిలోని. ఆళిపోల్ మిన్ని వలంబురిపోల్. ఆళిపోల్ శంఖంలాగా, ఆళిపోల్ చక్రంలాగా. ఆళి చక్రం, ఆళిపోల్ ఆళిని పోలిన, చక్రమును పోలిన, మిన్ని ప్రకాశించి
ఆ విశాలమైన సుందరమైన బాహువులు గల ఆ పద్మనాభుని సమస్తమునకు కారణమైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క బాహువులలోని చక్రము వలె మిన్ని ప్రకాశించి వలంబురి పోల్ అంటే పోలిక, అలాగా వలంబురి శంఖము పోలిన ఆయన మరి ఒక చేతిలోని పాంచజన్య శంఖం వలె అదిరిందు గంభీరంగా ఉరిమి శార్గం శ్రీ మహావిష్ణువు యొక్క విల్లైన శార్గధనస్సు నుండి ఉదయిత వెలువడే శరమళైపోల్ బాణవర్షం వలె ఉలగనిల్ లోకంలోని వారు, ప్రపంచంలోని వారు వాళ్ళ సుఖించినట్లు నాంగళం మేము కూడా మగిళిందు సంతోషపడేట్లుగా, ప్రపంచంలో వాళ్ళందరికీ సంతోషం కలిగేట్లుగా మాకు కూడా సంతోషం కలిగేట్లుగా మార్గళి నీరాడ మగిళిందు ఏలోరియంబావాయ్. మార్గళి నీరాడి మార్గశిర స్నానం చేసి మగిళిందు సంతోషంగా పద్మనాభుని వ్రతం కనుక, పద్మనాభుని పొందడం కోసం మేము చేసే వ్రతం కనుక ఆ పద్మనాభుడి కరుణను పొందేట్లుగా ప్రశాంతంగా సంతోషంగా ఏ కొరత లేకుండా హాయిగా మార్గశిర స్నానం చేసేట్లుగా వర్షించు తండ్రి. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் பொக்கு முகுந்து கொடாறு தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பர்பனாபன் கையில் ஆழிபோள் மின்னி வலம்புரி போல் நின்ற திருந்து தாளதே சார்கமுதைத்த శరమళை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவா. ఆళిమళై కన్నా ఈ 4వ పాశురంలో మొదటి పాశురంలో మార్గశిర స్నానం చేద్దాం రండి అని అందరినీ పిలిచింది. 2వ రోజున మార్గళి స్నానం చేసి ఎవరిని కొలవాలి, యోగ నిద్రలో హాయిగా ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని కొలవాలి. అలా కొలవటం వల్ల నెలకు 3 వానలు కురిసి పాడి పంటలు ప్రకృతి శోభతో సృష్టి అంతా శాంతంగా ఆహ్లాదకరంగా ఆనందంగా అందంగా ఉంటుంది అని 3వ నాడు చెప్పారు. ఈ 4వ రోజు మరి అటువంటి స్నానం చేయటానికి నీరు కావాలి కదా. ఆ నీటికి మేఘాలు కారణం కనుక ఆ మేఘములకు నాథుడు పర్జన్యుడు కనుక ఆ పర్జన్యుణ్ణి ప్రార్థిస్తున్నారు. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. తిరుప్పావై ప్రతి సంవత్సరము ధనుర్మాసము మార్గశిర మాసము వచ్చేదే. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో తిరుప్పావై గురించి ఎందరో మహానుభావులు అదృష్టవంతులు ఎందరో పుణ్యాత్ములు ప్రవచనాలు చేస్తూనే ఉంటారు. ఏ గొంతు యొక్క ధ్వని ఆ గొంతుది, ఏ కంటి యొక్క చూపు ఆ కంటిది, ఏ మస్తిష్కానికి అందిన అభిరుచి రహస్యము ఆ మస్తిష్కానిది. ఎవరి ప్రాప్తం వారిది, ఎవరి శోధన వారిది, ఎవరి సాధన వారిది, ఎవరి ఫలితం వారిది. ఎందరూ చెప్పడం, ఎన్నిసార్లు చెప్పడం ఎందుకంటే తరచి 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 మధించిన కొద్దీ సంపద వెలువడలే రత్నాకరం సముద్రం, రత్నములకు నిలయమైన సముద్రం.
అటువంటి దివ్యమైన రహస్యమయములనే రత్నములకు నిలయమైన సముద్రం తిరుప్పావి. అన్నీ పోలికలు, అన్నీ ప్రతీకలు, ప్రకృతి వర్ణనలు. మామూలుగా సామాన్యమైన ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక పడుచు పిల్ల ప్రేమలో పడ్డది. ఎవరితోటి? మానవులతో కాదు, సాక్షాత్తు మాధవుడితో. ఆ మాధవుణ్ణి తాను చేసుకొనగలనా, పొందగలనా లేదా అని తపించి 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 చివరికి తనువును త్యాగం చేయడానికి సిద్ధపడ్డది గోదాదేవి అమ్మ. అప్పుడు ఆమె చెలికత్తెలు, విల్లిపుత్తూరులో ఆమెతో ఆడుకునే చెలికత్తెలు నలుగురు, వారు ఈమెను వారించారు. ఎందుకలా అధైర్యపడతావు? ఈ జన్మలో ఈ శరీరంతోనే పరమాత్ముడిని భర్తగా పొందడం సాధ్యం అని చెప్పారు. ఎంతమాత్రం అసాధ్యం కాదు, మీరేదో నన్ను ఊరడించడానికి అంటున్నారు, పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని వారిని తిట్టింది. అప్పుడు వారు, మేము సామాన్యంగా కనిపించే నీ చెలికత్తెలం కాదమ్మా, పూర్వజన్మలో నందగోకులంలో గోపికలుగా ఉండి పరమాత్ముడిని శ్రీకృష్ణుని పొందడం కోసం కాత్యాయని అనే వ్రతం చేశాము. ఆనాడు నీవు ప్రధాన గోపికగా ఉన్నావు. ఆనాడు మనమందరము కాత్యాయని వ్రతం చేసి పరమాత్ముడిని శ్రీకృష్ణుని భర్తగా పొందాము. జన్మజన్మల బంధం మనది. ఈ జన్మలో నీకు తోడుగా మేము వచ్చాము, మేము నాగకన్యలము అని ఈ జన్మలో కూడా పరమాత్ముణ్ణి భర్తగా మనం పొందవచ్చు. ఆ వ్రతం చేద్దాము అంటే ఆ కాత్యాయని వ్రతాన్ని చేసి జగజ్జనని అమ్మవారిని ప్రతిదినము ఆరాధించి పరమాత్ముణ్ణి ఆరాధించి పరమాత్ముణ్ణి ప్రస్తుతిస్తూ రోజుకొక పాట, రోజుకొక పాశురం, రోజుకొక గేయం పరమాత్ముడి పొందు గురించి ఎలా పొందాలి, ఏం చేయాలి, ఈ అన్ని వివరాలతో పాశురాలను, పాటలను అందించింది. ఇది ఒక భాగం. వేరొక ప్రక్క అది విల్లిపుత్తూరు కాదు, తాను కోదయి కాదు, అది నందగోకులం, తాను గోపిక. మిగిలిన చెలికత్తెలందరూ కూడా గోపికలు. వారు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి భర్తగా పొందడం కోసం కాత్యాయని వ్రతం చేస్తున్నారు. ఆ యమునా నదిలో స్నానం చేస్తున్నారు. యమునా నదిలో స్నానం చేస్తున్నప్పుడే వలువలను అపహరించి వారిని ఏడిపించిన ఇత్యాది వృత్తాంతాలు, ఈ కథలన్నీ మనకు తెలిసినవే. అంటే రెండో ప్రక్కన ఈ ప్రపంచాన్ని, ఈ స్పృహను, ఈ శరీరాన్ని వదిలిపెట్టింది, విదేహముక్తి పొందింది ఆ పాటికి. అంటే పరమాత్ముడితో కలిసిపోయింది. పరమాత్ముడి లోకానికి, సాన్నిధ్యానికి, సాలోక సామీప్య సారూప్య ముక్తి పొందింది. సాయుజ్యం ఒకటే, పరమాత్ముడిలో కలిసిపోవటం ఒకటే మిగిలి ఉంది. ఈ వ్రత ఫలితంగా అది సిద్ధిస్తుంది, పరమాత్ముడిలో ఐక్యమైపోతుంది. ఇది రెండవ భాగం. ఈ రెండింటికి సంబంధించిన ప్రతీకలు. ప్రేమలో పడ్డది, పరమాత్ముడితో ప్రేమలో పడ్డది. ప్రేమలో పడ్డవారికి ఎక్కడ ఏ సవ్వడి విన్నా అది తమకు కావలసిన వాళ్ళ ధ్వనిలాగానో, వారి అడుగుల సవ్వడిలాగానో, వారి చిరునవ్వులాగానో కనిపిస్తుంది. ఏ సుందరమైన దృశ్యాన్ని చూసినా తమకు ఇష్టలైన వారితో పంచుకోవాలనిపిస్తుంది, వారే గుర్తుకు వస్తారు. బాధ కలిగినప్పుడు వారే గుర్తుకు వస్తారు, వారు ఓదారుస్తారని ఆశిస్తారు. సంతోషం కలిగినప్పుడు ప్రేమించిన వారినే, వారికి కావలసిన వాళ్ళనే గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళతో ఆ సంతోష సమయాలను పంచుకోవాలని ఆశిస్తారు. ఎక్కడ చూసినా, ఏం చేసినా, ఏం విన్నా, ఏం అన్నా, ఏం కన్నా తమకు ఇష్టమైన వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే కనిపిస్తారు, కావలసిన వాళ్ళే కనిపిస్తారు. అదృష్టవంతులకు బట్టి అది ఆ ఇష్టమైన వాళ్ళు కన్న తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టిన వాళ్ళు కావచ్చు, తాము కన్న వాళ్ళు కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, వివాహం కాకుంటే ప్రేయసియో లేకుంటే ప్రియుడో కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఇక్కడ స్వామివారి భక్తులకు ఆయనయే యజమాని, ఆయన భర్త,
ఆయన స్నేహితుడు, ఆయన చెలికాడు, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన ఊరట, ఆయన ఓదార్పు, ఆయన సంతోషము, ఆయనే దుఃఖం అందనప్పుడు అన్నీ ఆయనే. కనుక ఏది చూసినా ఆయనే గుర్తుకు వస్తారు సహజంగానే. అందున అంత ప్రేమలో మునిగిపోయి పరమాత్ముడి భర్తగా పొందాలి అనుకుని పరమాత్ముడి కోసం విలపిస్తూ ఇక సాధ్యం కాదేమో అనుకుని ఆత్మత్యాగం చేయడానికి ప్రయత్నించిన అంతటి తీవ్రమైన ప్రేమలో మునిగిపోయిన అమాయక ముగ్ధ కన్య అమ్మ గోదాదేవి. కనుక ఆమెకు సర్వకాల సర్వావస్థలలో తను ప్రేమించినవాడు, తను ఆరాధించినవాడు, తన నాథుడు గుర్తుకు రావటంలో ఆశ్చర్యం లేదు. మార్గళి స్నానం చేయటానికి నీరు కావాలి, భౌతికమైన స్నానం కూడా చేయాలి అనేది ఒక లక్ష్యం ఉంది. కనుక ఆ స్నానం చేయటానికి, భౌతిక స్నానం చేయటానికి నీరు కావాలి. సరే, ఆధ్యాత్మిక స్నానం చేయటానికి పరమాత్ముని యొక్క తలంపుల స్నానం కావాలి. అది ఎలాగూ సిద్ధిస్తుంది, అది ఎలాగూ ఉన్నది. ఈ భౌతికమైన స్నానం కోసం, మార్గశిర స్నానం చేయటం కోసం నీరు కావాలి. నీరు కావాలి అనుకోగానే నీరు నిలయంగా శయనించిన శ్రీమన్నారాయణమూర్తి గుర్తుకు వచ్చాడు. ఏమి ప్రేమ, ఎంతటి దివ్యమైన ప్రతీక, ఎంతటి దివ్యమైన కల్పన. ఇది ప్రేమ అంటే, ఇది ప్రేమ కథ అంటే. పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. మంత్రపుష్పంలో, మహానారాయణీయ ఉపనిషత్తులోని మంత్రపుష్పంలో దేవాలయాలలో, పూజలలో అక్కడ ఇక్కడ ఓపిక ఉండి అర్చకులకు, పురోహితులకు, ఇంట్లో పూజలు చేసేప్పుడు చేయించుకునే వాళ్లకు, చేసేవాళ్లకు ఓపిక ఉంటే పూర్తి మహామంత్రపుష్పం నారాయణీయంలోని, నారాయణ ఉపనిషత్తులోని, మహానారాయణ ఉపనిషత్తులోని మంత్రపుష్పాన్ని అప్పుడప్పుడు అక్కడక్కడైనా కొద్ది కొద్దిగా అయినా వింటాం కనుక అందులో ఒక భాగం. పర్జన్యో వా అపామాయతనం, పర్జన్యములకు, నీటికి, పర్జన్యములకు ఆధారం నీరే, నీరికి ఆధారం పర్జన్యమే, మేఘమే. ఆ పర్జన్యము యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ మేఘములకు, ఆ పర్జన్యములకు ఆధారం ఎవరో ఏమిటో తెలుసుకున్న వాళ్లకు, తెలుసుకున్నవాడే నిజమని తెలుసుకున్నవాడు. ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. నీరే పర్జన్యానికి ఆధారము. నీరాధారం ఏంటి? పర్జన్యం వల్ల నీరు వస్తుంది కదా. నీరే పర్జన్యానికి ఆధారం ఏంటి? నీరు పర్జన్యం మీద మేఘం మీద ఆధారపడ్డది కదా? కాదు, నీరే ఆధారం. ఎందుకంటే ఆ నీరునే శ్రీమన్నారాయణమూర్తి అయిన సూర్యనారాయణుడు పీల్చుకొని మేఘములకు అందిస్తాడు గనక. ఆ సూర్యనారాయణ మండలంలో సూర్యమండలాంతర్వర్తి అయిన కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి అని చెప్పబడిన శ్రీమన్నారాయణమూర్తియే ఈ నీటిలో ఉన్నాడు. కనుక ఈ పర్జన్యానికి నీరు ఆధారం. ఆ నీటికి, నీటి యందు, నారముల యందు అంటే వేదముల యందు కూడా శయనించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తి ఆధారం. కనుక పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. నీటికి పర్జన్యము ఆధారము. పర్జన్యమునకు ఆధారం ఏమిటో తెలుసుకున్నవాడు వాడే, తెలుసుకున్నవాడు వాడే, తెలిసినవాడు. ఆపో వై పర్జన్యస్యాయతనం. ఆ పర్జన్యానికి నీరే ఆధారం. ఆ నీటికి శ్రీమన్నారాయణమూర్తియే ఆధారం. ఇన్ని గుర్తుకు వచ్చినాయి అన్నమాట. కనుక ఇది ఒక ఉపనిషత్తు రహస్యం. ఈ పాశురం కూడా ఈ మంత్రపుష్పానికి వ్యాఖ్యానపూర్వకంగానే ఉన్నది, ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. అలా
నీరు అనుకోగానే పర్జన్యం గుర్తొచ్చింది. నీరు కావాలంటే వర్షం పడాలి, వర్షానికి పర్జన్యుడు ఆధారం, పర్జన్యుడికి నీరే ఆధారం, ఆ నీటికి ఆ నీటిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తియే ఆధారం. ఆయన ఏ కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర, ఆయన శ్రీ సూర్యనారాయణమూర్తి అయి ఈ నీటిని పీల్చి మేఘములకిచ్చి మేఘముల ద్వారా మరలా కురుస్తాడు. కనుక ఇన్నిటికీ ఆ సూర్యనారాయణమూర్తియే. ఆ సూర్యనారాయణమూర్తిలో అంశయైన సూక్ష్మాంశమైన ప్రధాన అంశయైన సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణమూర్తియే ఆధారం కనుక ఆయన గుర్తుకు వచ్చాడు. ఆయన గుర్తుకు రాగానే ఆ శయనించి ఉన్న ఆయన పద్మనాభుని రూపం గుర్తుకు వచ్చింది. ఆ పద్మనాభుడికి 4 చేతులు, ఆ 4 చేతులలో ఆయుధాలు ఉన్నాయి, అలంకార ప్రియమైన వస్తువులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் பொக்கு முகுந்து குடாறு தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பர்வநாபன் கையில். ఆళిమళై కన్నా ఒండ్రు నీ కైకరవేల్, గంభీరుడమైన ఓ పర్జన్యుడా, ఓ మేఘుడా, వర్ష నిర్వాహకుడా, వర్షాన్ని కురిపించేవాడా, నీవు సంకోచించవద్దు నీ దాతృత్వంలో. అంటే ఉదారంగా వర్షాన్ని కురిపిస్తాడు కనుక అది దాతృత్వం అని పొగుడుతున్నది. ఏమాత్రము సంకోచించకుండా సముద్ర మధ్యంలోకి వెళ్ళి ఆళియుళ్ పుక్ ముగందు కొడు ఆర్ తేరి నడి సముద్రంలోకి వెళ్ళి ఆ నీటినంతను పీల్చి ఏమాత్రము కొరత లేకుండా, సంకోచం లేకుండా, సంశయం లేకుండా నీటిని మొత్తం అన్నీ పీల్చి ఆర్త్ గర్జించి ఆకాశంలో ఉచ్ఛస్థానంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి యొక్క లక్షణం కలిగిన నువ్వు నీలిరంగు, నీలిరంగు చూడగానే నీలమేఘశ్యాముడు గుర్తుకొస్తాడు. నిండా నీటిని నింపుకొని చక్కగా వర్షిస్తే మేము స్నానం చేయటానికి నీరుంటుంది కదా అన్న భావం మదిలో కదిలిన వెంటనే ఇన్ని ప్రతీకలు, పోలికలు, ఇన్ని సంబంధాలు గుర్తుకు వచ్చినాయి శ్రీమన్నారాయణమూర్తితో. ఆ నీలిమేఘాన్ని చూడగానే నీలిమేఘశ్యాముడు గుర్తుకొచ్చాడు. ఆ నారాయణమూర్తి వల్లే మై కరుత్తమై నల్లని శరీరం కలిగిన దానివై విశాలమైన సుందరములైన ఆయన బాహువులలాగా, ఆ బాహువులలోని శంఖములాగా గర్జించి వర్షం వస్తే వర్షానికంటే ముందు ఒక రంగం అవసరం ఉంటుంది, ఒక దృశ్యం అంతా సిద్ధం చేయబడి ఉంటుంది. అలా ఉంటేనే ఆ వర్షం సంపూర్ణంగా సమృద్ధిగా కురుస్తుంది. మేఘాలు కమ్ముకుంటాయి, ఆకాశం అంతా నల్లబారుతుంది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలాగా నల్లబారుతుంది. ఉరుములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి, వర్షం కురవటం మొదలవుతుంది. ఇంత యంత్రాంగం ఉన్నది. ఇంత యంత్రాంగం ఉన్నది కనుక ఆ పద్మనాభుడి శరీరం గుర్తుకు వచ్చింది. ఆ పద్మనాభుడి శరీరం గుర్తుకు రాగానే ఆయన చేతిలోని చక్రం గుర్తుకు వచ్చింది. ఆ చక్రము సుదర్శన చక్రము, దివ్యంగా మెరుస్తూ ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటే ఆ ప్రకాశంలాగా, ఆ మెరుపులలాగా నీ మెరుపులు ఉండాలి. ఆయన పాంచజన్య శంఖము ఊదుతున్నప్పుడు ఎంతటి గంభీరమైన దివ్యమైన నాదం వస్తుందో అంతటి గంభీరమైన దివ్యమైన నాదం నీ ఉరుములలో ఉండాలి. మామూలుగా ఏదో వచ్చి కురిసిపో అంటే కుదరదు. ఇంత భావుకత్వం ఉండాల్సిందే, ఇంత దృశ్యము ఉండాల్సిందే, ఇంత రంగము సిద్ధం కావలసిందే. ఆ పాంచజన్య శంఖంలాగా ఉరుములు ఉరమాలి. తర్వాత ఆయన చేతిలోని శారంగ ధనుస్సు ఉన్నది.
ఆ శార్ంగ ధనస్సు నుండి ఎడతెరపి లేకుండా ఒక బాణాన్ని సంధించి వదిలిపెట్టి మరి ఒక బాణాన్ని సంధించడం అనేది కనపడదు. అంతగా వరుసగా బాణముల పరంపర వస్తూనే ఉంటుంది. అలాగే ఆ మహానుభావుడు శార్ంగ ధనస్సులోంచి వెలువడుతున్న వర్షపు బిందువులలాగా, బాణపు వర్షంలాగా నీ వర్షపు బిందువులు ఉండాలి, ఆగకుండా, ఎడతెరిపి లేకుండా. అంతటి దివ్యమైన మెరుపులతో, అంతటి గంభీరమైన భయంకరమైన సృష్టి మొత్తం దద్దరిల్లిపోయే ఉరుములతో ఎడతెరిపి లేకుండా శార్ంగ ధనస్సు నుంచి వెలువడుతున్న బాణముల పరంపరలాగా నీ వర్షం ఉండాలి. ఆ వర్షం వలన వాళ్ళ ఉలగినిల్ పెయిదిడాయ్, లోకంలోని వాళ్ళందరూ కూడా, మేమొక్కళ్ళమే కాదు, లోకంలోని వాళ్ళందరూ కూడా సంతోషించేట్లు. ఎందుకంటే మేమొక్కళ్ళము పరమాత్ముడి కృపకు నోచుకోవటం మా లక్ష్యం కాదు. ఈ సృష్టి మొత్తము, ఈ ప్రపంచం మొత్తము, సమస్త జీవులు ఆ పరమాత్ముడి కృపకు నోచుకోవాలి. కనుక అందరూ సంతోషించేట్లా, అన్ని భూతములు సంతోషించేట్లుగా దివ్యమైన వర్షాన్ని కురిపించు. విశ్వమోహనమైన వేణునినాదంబు సరస గంభీర గర్జనముగాగా, మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామిని లతికగాగా, తల చుట్టు బాగుగా తనరుపించపుదండ శైలభేదను శరాసనముగాగా, కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబుగాగా, జడనే తెంచు గోపాల జన మునీంద్ర చాతకంబుల దురవస్థ చక్కజేసి, కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధియందు, బృందావనంలో కమ్ముకున్న శ్రీకృష్ణ మేఘం యొక్క వర్ణన మహానుభావుడు కారణ జన్ముడు అపరవ్యాసుడు పోతన మహానుభావుడి పద్యం. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనముగాగా, విశ్వం మొత్తాన్ని మోహింపజేసే దివ్యమైన నాదామృతాన్ని వెలువరించే ఆ వేణు నినాదమే గర్జనలాగా ఉన్నది. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనముగాగా, మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామిని లతికగాగా. ఆయన కనిపించి కనిపించనట్లుగా, పల్చగా పలు వరుస కనిపించేట్లుగా మందహాసం చేస్తుంటే నల్లని ముఖంలో తెల్లని దంతాల ఆ మెరుపే మేఘావృతమైన ఆకాశంలో వర్షం పడే ముందు ఆకాశం మెరుస్తున్నట్లుగా ఉంది. ఆ మెరుపులు, ఆ దంత కాంతి. కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంపు సలిలధారా ప్రవర్షంబుగాగా, ఆయన కను కొలకల నుండి జాలువారుతున్న కరుణారసమే వర్షంలాగా ఉంది. తల చుట్టు బాగుగా తనరు పింఛపుదండ శైలభేదను శరాసనముగాగా, ఆయన తలకు పాగా చుట్టుకుని ఉన్నాడు, పట్టు వస్త్రం పాగా చుట్టుకొని ఉన్నాడు. అదే మెరుస్తుంది అంటే దానిలో కొండగోగు పూలు, నెమలి పింఛములు ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇంకా రకరకాల రంగురంగుల పూలు, వాటి మెరుపులు. అది శైలభేదను శరాసనముగాగా. శైలభేదనుడు అంటే దేవేంద్రుడు. ఆయన శరాసనం అంటే బాణాలను పెట్టేది, అంటే ధనుస్సు, అంటే ఇంద్రుడి ధనుస్సు, అంటే ఇంద్రధనుస్సు. ఆకాశం మేఘావృతమయ్యి బాగా వర్షం ఉండేప్పుడు ఈ మెరుపులు ఉంటాయి, ఉరుములు ఉంటాయి.
ఎడతెరిపి లేకుండా వర్షం పడటము ఉంటుంది. అనంతరము హరివిల్లు వీరుస్తుంది. ఆ హరివిల్లు ఈయన తల చుట్టూ బాగుగా తనరు పింఛపుదండ శైలభేదను శరాసనముగాగా, ఆ తలభాగాలో చుట్టుకున్న పింఛముల దండ అది ఇంద్రధనస్సులాగా ఉంది. ఆకుపచ్చ రంగు ఉంటుంది, ఊదా రంగు ఉంటుంది, సన్నని నీలం రంగు ఉంటుంది, వంగపండు రంగు ఉంటుంది. ఎన్ని రంగులు ఉంటాయి పింఛాలలో? అన్ని పింఛాలతో ఆ అన్ని వర్ణములు ఇంద్రధనుస్సును తలపించేట్లుగా ఉంది. కనుక మేఘాలు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, వర్షము ఉంది, ఇంద్రధనుస్సు ఉంది. జడనే తెంచు గోపాల జన మునీంద్ర చాతకంబుల దురవస్థ చక్కజేసి, ఎక్కడ ఆయన ఉన్నాడా అని ఆయన జాడ పట్టుకుని వచ్చే మునులు, ఋషులు, యోగులు, భక్తులు వాళ్ళు చాతక పక్షులలాగా ఉన్నారు. తొలి వర్షం కురుస్తున్నప్పుడు, శ్రావణ మాసంలో తొలి వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షపు బిందువులను తాగి చాతక పక్షులు దాహం తీర్చుకుంటాయిట. ఈ శ్రీకృష్ణ పరమాత్ముని కరుణాకటాక్ష వీక్షణ సుధా వర్షాన్ని, ఆ వేణు గానాన్ని, ఆ మెరుపులను చూడటం కోసం, ఆ ఉరుములను వినటం కోసం యోగులు, మునులు, ఋషులు, భక్తులు అందరూ, అదృష్టవంతులు, పుణ్యాత్ములందరూ ఆయన జాడ పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు చాతక పక్షుల్లాగా ఉన్నారు. అటువంటి కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధియందు, ఆ కృష్ణమేఘాన్ని అమ్మవారు గుర్తు చేసుకున్నది. కనుక అన్నీ అవయ పోలికలు. ఆ పోలికలతో ఆ పద్మనాభుడి శరీరపు కాంతితో, ఆ పద్మనాభుడి సుదర్శన చక్రంలాగా మెరుస్తూ, ఆయన పాంచజన్య శంఖంలాగా ఉరుముతూ, ఆయన శానగ ధనస్సు నుండి వెలువడే బాణములలాగా ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా కురిసే వర్షపు చినుకులతో, నట్టనడి సముద్రంలోకి వెళ్ళి నీరంతా పీల్చివేసి, గంభీరుడమైన ఓ పర్జన్యుడా, నీ ఔదార్యంలో మరలా మరి ఒక ప్రతీక. నట్టనడి సముద్రంలోకి వెళ్ళి నీరంతా పీల్చి గర్జించి ఊరిమి మెరిసి వర్షించే మేఘము ఆచార్యుడు, గురువు ఆచార్య మేఘం. నట్టనడి సముద్రం పరమాత్మకు సంబంధించిన నట్టనడి సముద్రము, లోతు తెలియని, అంతులేని, అగాధమైన అన్ఫాథమ్డ్ వాటర్స్, ఓషన్. ఆ మహాసముద్రంలోకి, సాగరంలోకి వేదాంతులు, జ్ఞానులు, మహానుభావులు, పూర్వాచార్యులు దూకి ఆ రహస్యాలను వెలికి తీస్తే, ఆ రహస్యాలను ఉదారంగా వర్షిస్తే, పరమాత్ముడి అనుభవ సారాన్ని, పరమాత్ముడి తత్వసారాన్ని ఆచార్య మేఘము నడి సముద్రంలోకి వెళ్ళి, వేదాంత సముద్రంలోకి, పరమాత్మ సంబంధించిన జ్ఞాన సముద్రంలోకి వెళ్ళి, పరమాత్మ యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ కథా వర్ణనలు, కీర్తనలు అనే సాగరంలోకి వెళ్ళి, సంశయం లేకుండా, అలసట లేకుండా, మొహమాటం లేకుండా, మొహం మొత్తటం లేకుండా మొత్తాన్ని పీల్చి వచ్చి కొద్దిగా చల్లవరిచిన వెంటనే శిష్యులకు ఉదారంగా వర్షించినట్లుగా. ఎందుకని? செய்யாதன செய்யும் తీక్కుళర ఇచ్చండ్రోదం, చెయ్యకూడనివి చెయ్యము, మా పూర్వీకులు ఎలా చేశారో అలాగే చేస్తాం, మా పూర్వీకుల అడుగు జాడలలో నడుస్తాం అని ముందరే చెప్పి ఉంది. ఆధ్యాత్మిక అనుభవం కూడా ఒక ప్రవాహం లాంటిది, ఆ ప్రవాహంలోకి దిగటం లాంటిది. కొత్తగా ఆ ఊరిలో, ఆ నీటిలో, ఆ చెరువులో, ఆ వాగులో, ఆ నదిలో దిగటానికి ప్రయత్నించే వాళ్లకు ఎక్కడ ఎంత లోతు ఉన్నది తెలియదు. కంటికి కనిపిస్తూనే ఉంటుంది, ఇక్కడ పిక్కల్లోతే ఉంటుంది, మరి ఒక అడుగులో నిండా మునిగిపోయే 20-30 అడుగుల లోతు ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఇవి కూడా అంతు తెలియని
ప్రవాహం లాంటివి. అందుకని ముందే ఆ నీటిలో దిగిన వాళ్ళ సహాయంతో జాగ్రత్తగా దిగాలి. ఒక్కడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా కొత్త ప్రవాహాలలోకి దిగకూడదు. ఎన్ని చూస్తున్నాం. కనుక ఆధ్యాత్మిక ప్రవాహంలో కూడా అలా దిగకూడదు. ఇంతకుముందు ఆ ప్రవాహాన్ని చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఆ ప్రవాహపు రహస్యాలను తెలిసిన వాళ్ళు, వాళ్ళ సహాయంతో తెలుసుకోవాలి. చాలా వార్తలు వింటూనే ఉంటాం అప్పుడప్పుడు అక్కడక్కడ. సాధన ప్రపంచంలోకి అడుగుపెట్టి కొత్తలో చాలా ఉత్సాహం ఉంటుంది కనుక తీవ్రంగా సాధన చేసి పిచ్చిబట్టి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది మనకు తారసిల్లుతారు. వాళ్ళ కథలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు చెప్తుంటే వింటుంటాం. కనుక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఒక్కళ్ళు చేసే ప్రయాణం కాదు. ఆ ప్రయత్నం కూడా ఒక్కళ్ళు ఒంటరిగా చేసే ప్రయత్నం కాదు. కనుక పూర్వాచార్యుల పూర్వాచార్య మేఘాన్ని ఆశ్రయిస్తున్నది. ఇది రెండవ ప్రతీక. ప్రతి పాశురంలోనూ ఇన్నిన్ని ప్రతీకలు, ఇంత వర్ణనా చమత్కృతి, ఇంత భావుకత్వము, ఇంతటి జ్ఞానం. కారణజన్మురాలు కాకుంటే పరమాత్మ తత్వమే కాకుంటే పరమాత్ముడి పనుపున దారి తప్పిన పిల్లలను మరలా వెతికి ఇంటికి తీసుకుపోయే తల్లిలాగా, భ్రష్టులైన పిల్లలను దారికి తీసుకుని వచ్చి సంస్కరించి మంచి మార్గంలో పెట్టే తల్లిలాగా, గురువులాగా, తండ్రిలాగా, మొట్టమొదటి రోజు పరిచయం రోజున చెప్పుకున్నట్లుగా కల్పాదో హరిణ స్వయం జనహితాన్ని కోరుకుని కలియుగంలో మానవులు తరించడానికి అవసరమైన నా కీర్తన సాంప్రదాయాన్ని మధుర భక్తితో నన్ను గానం చేస్తే చాలు తరిస్తారు అన్న విషయాన్ని చెప్పటానికి నీవు భూలోకంలోకి అవతరించాలి భూదేవి అని చెప్తే అమ్మ వచ్చింది అని చెప్పుకున్నాం. అలా వచ్చిన తత్వానికి తప్ప నిండా 15-16 సంవత్సరాల వయసు లేని ఒక సనాతన బ్రాహ్మణ బాలిక, ఏ ప్రాథమికమైన విద్యాభ్యాసము, గురువులు, శిక్షణ లేని బాలిక, ఇంట్లో నిరంతరము పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు చర్చ ఉందా అంటే అది కూడా లేని ఇంట్లో పెరిగిన బాలిక. ఆ తండ్రికి ఆయనకి కేవలం మాలికలు అల్లటం, తులసి మాలికలు, పూ మాలికలు అల్లటం, వారి ఊరిలోని విల్లిపుత్తూరులోని శ్రీధన్వి నవ్యపురం అని పేరున్న విల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయంలో వటపత్రశాయిగా స్వామికి, చిన్ని కృష్ణుడికి ఆ తులసి మాలికలు సమర్పించటం, ఆ పూల మాలికలు సమర్పించటం, ఒక దండం పెట్టి 2 చెంపలు వేసుకొని 3 గుంజీలు తీయటం, ఇదే ఆయనకు తెలిసింది. అంతకంటే ఏం తెలిసినవాడు కాదు. నిండా భక్తి ఉంది, చిత్తము నిండా విష్ణువే ఉన్నాడు కనుక విష్ణు చిత్తుడయ్యాడు. కనుక ఎటు నుండి చూసినా ఇంత ఉపనిషత్తుల సారాన్ని వడబోసినట్టుగా అందించగలిగే జ్ఞాన మార్గము ఆమెకు లభించలేదు. కానీ ఇన్ని ఉపనిషత్తుల సారాంశంగా ఇన్ని ప్రతీకలతో, భావుకత్వంతో, ఇంత ప్రేమతో, ఇంత జ్ఞానంతో అందించటం కారణ జన్ములకు, సాక్షాత్ పరమాత్మ తత్వానికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అటువంటి రహస్యాలతో ఈ 4వ పాశురంలో వర్షపు దేవుడిని, పర్జన్యుడిని ప్రార్థిస్తూ, ఆ పర్జన్యుడిలో పరమాత్మని చూస్తూ, ఆ పర్జన్యుడు ఏ ఆధారభూతమైన శక్తి పరమాత్మయే అని మంత్రపుష్పపు రహస్యాన్ని చెబుతూ దివ్యమైన ఈ 4వ నాటి 4వ పాశురాన్ని జగజ్జనని గోదాదేవి మనకు అనుగ్రహించింది. 5వ రోజు నాటి 5వ పాట కోసం, పాశురం కోసం రేపు తిరిగి ఇదే సమయానికి కలుద్దాం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. శ్రీరంగనాథాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వస్తి.